హలో ఫ్రెండ్స్, మచిలీపట్నంలో ఉదయం 6:30, 6ంటికి ఇలా ఉంటుంది. మన ఇది కోనేరు సెంటర్ టు బస్ స్టాండ్ వెళ్ళే రోడ్ ఇది. ఇప్పుడు నేను బస్ స్టాండ్ నుంచి కోనేరు సెంటర్ వెళ్తున్నాను. ఉదయం పూట ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ రోడ్డు పక్కన పెట్టి కూరగాయలు మరి ఇంట్లో పని వచ్చే అన్ని ఆకుపచ్చ కూరలు ఇక్కడ పెట్టి అమ్ముతా ఉంటారు. ఉదయం వీళ్ళు చిన్న చిన్న పల్లెటూరుల నుంచి పండించుకొని తెచ్చి ఇక్కడ పెట్టి అమ్ముకుంటా ఉంటారు. మా పెద్ద మార్కెట్ వచ్చి లోపల వెళ్తే పెద్ద మార్కెట్ ఉంటది. వీళ్ళందరూ చిన్న చిన్న వెండర్స్ అన్నమాట. వీళ్ళు ఊర్లో పండించి తెచ్చి ఇక్కడ అమ్ముతా ఉంటారు. ఇది ఉదయం పూట వాకింగ్ వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువ ఇక్కడ నుంచి తీసుకెళ్తా ఉంటారు. ఇక్కడ దొరికితే కూడా ఆకుకూరలు ఎక్కువ దొరుకుతాయి. కాయగూరలు కావాలంటే మార్కెట్ రైతు బజార్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతారు. ఇదంతా కోనేరు సెంటర్ ఉదయం పూట కనిపించే దృశ్యం అన్నమాట. ఇది మంచు కూడా పడుతుంది, బాగా మసకగా ఉంది. ఇది కోనేరు సెంటర్ మంచు పడేటప్పుడు ఎలా ఉంటుందో చూస్తారని ఈ వీడియో మీకు పెడతాం జరిగింది. ఇదంతా ఇది చూడండి, పూలు కానీ పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా పొద్దున, అవి తీసుకెళ్లి అరటిపళ్ళు, పూలు పూజలు చేసుకుంటా ఉంటారు. ఇవన్నీ షాపులు కట్టేసి ఉన్నాయి. ఉదయం 6, 7 మధ్యలో తీసాను ఈ వీడియో. అంత హడావుడే లేదు. అదే మీకు 9 దాటితే మంచి హడావుడి మొదలైపోద్ది. ఇక్కడ ఎక్కువ స్వాములు కనబడుతున్నారు. స్వాములకి ఎక్కువ పూజలు ఉంటాయి కదా, వాళ్ళకి కావాల్సిన పూలు, పళ్ళు కూడా ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తుంటారు. ఉదయం పూట వాకింగ్ వచ్చిన వాళ్ళు ఆకుకూరలు, కాయగూరలు ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటారు అనమాట. ఇది లోపలికి వెళ్తే మనకి మార్కెట్ వస్తుంది. బుట్టలు పెట్టి అమ్ముతున్నారు చూడండి, ప్లాస్టిక్ బుట్టలు అన్ని. ఇది పూల బుట్టలు. ఇది ఎంత కోనేరు సెంటర్ అనమాట. మొత్తం కోనేరు సెంటర్ షాపులు. ఇక్కడ కొన్ని బంగారం షాపులు ఉన్నాయి, పళ్ళ కొట్లు ఉన్నాయి. ఇలా వెళ్తే ఫోర్ట్ రోడ్ ఇది. తర్వాత సరాసరి ఫోర్ట్కి వెళ్ళిపోతుంది ఈ రోడ్డు వెళ్తే. ఇది ఇటు నుంచి మళ్ళా ఇది దాటుకుంటూ వెళ్తే మనకి సల్లపల్లి వెళ్ళే రోడ్డు ఇది. ఇలా తిన్నంగా వెళ్ళిపోతే మనం సల్లపల్లి వెళ్ళిపోవచ్చు. ఉదయం పూట కాబట్టి మీకు ట్రాఫిక్ కూడా అంత లేదు. లేకపోతే అసలు బస్సు తిరగడానికి కూడా ఖాళీ ఉండదు. ఈ ట్రాఫిక్ లో బాగా హడావుడిగా ఉంటది అనమాట. ఇది విజయవాడ వెళ్ళే బస్సు. ఇది నేను ఎక్కింది. ఇక్కడ కొంతమంది విజయవాడ వెళ్తాకి బస్సు ఎక్కుతున్నారు. అది నాన్ స్టాప్ అనమాట. అది 3 చోట్ల ఆపుతాం జరుగుతుంది. బస్ స్టాండ్ నుంచి ఏమో దాటితే మళ్ళీ అక్కడ 4 స్తంభాల దగ్గర ఆపుతాడు. దాని తర్వాత గూడూరు దగ్గర ఆపుతాడు. ఈ 3 చోట్ల ఆపి అక్కడి నుంచి ఇంకా సరాసరి విజయవాడ లాగా ఇచ్చేస్తాడు అనమాట. ఇది ఫ్రెండ్స్, నేను ఉదయం కోనేరు సెంటర్ ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకుంది. అంతా మంచు కప్పేసింది అనమాట. కెమెరా కూడా మంచు విపరీతంగా పడుతుంది. మంచులో ఈ వీడియో తీశాను, బాగా మసగ్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.